ఫిబ్రవరి 15 అంటే ఇవాళే చరిత్రలో నిలిచిపోయే రోజు. అంతరిక్ష పరిశోధనలో కొత్త చరిత్రకు నాంది పలికే రోజు. గగనపు వీధిలో భారత మువ్వెన్నెల పతాకాన్ని రెపరెపలాడించడానికి ఇస్రో సిద్దమైన రోజు. ఉదయం 9:25 నింగిలోకి దూసుకువెళ్లడానికి PSLV-C-37 ఊవిళ్లూరుతోంది. ప్రపంచ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానంతగా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది రాకెట్. అమెరికా అమ్మో అంటోంది, రష్యా బేజారెత్తిపోతోంది, ప్రపంచం మొత్తం కళ్ళెంత చేసుకుని చూస్తోంది. కానీ భారత్ ధీమాగా ఉంది. ఎందుకంటే ఇస్రో ది గ్రేట్ కొత్త శకానికి నాంది పలకబోతోంది. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రరాజ్యాలు సలాం కొట్టే ఫీట్ చేయబోతోంది. అందుకు నెల్లూరు జిల్లా శ్రీహరికోట వేదిక కానుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి లాంచ్ ప్యాడ్ లో నిన్న ఉదయం 5:28 ప్రారంభమైన PSLV-C-37 కి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 9:28 నింగిలోకి దూసుకెళ్లనుంది రాకెట్. 1 కాదు 2 కాదు 104 ఉపగ్రహాలను మోసుకెళ్తోంది వాహక నౌక. అంతరిక్ష పరిశోధనల్లో ఇదో చరిత్ర. ఇంతకు ముందెన్నడూ లేదు. ఈ రికార్డును భవిష్యత్తులో బద్దలు కొట్టే సాహసం కూడా అగ్రరాజ్యాలు చెయ్యడం కష్టమే. గతంలో రష్యా 37 ఉపగ్రహాలను అంతరిక్ష నౌక ద్వారా గగనానికి పంపింది. నాసా అయితే 29 ఉపగ్రహాలకే తటపటాయించింది. దిగ్గజాల రికార్డుల్ని తోసిరాజంటూ ఇస్రో PSLV-C-37 104 శాటిలైట్లతో టేకాఫ్ కి సిద్ధంగా ఉంది. గతంలో 20 ఉపగ్రహాలను మాత్రమే కక్షలోకి పంపిన అనుభవం ఉన్న ఇస్రో ఈసారి అంతకు 5 ఉపగ్రహాలను పంపడాన్ని ఛాలెంజ్ గా తీసుకుంది. PSLV-C-37 ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి పంపనున్న 104 ఉపగ్రహాల్లో కేవలం 3 మాత్రమే మనవి. కార్టోశాట్ 2D, INS-1A, INS-1B భారత్కు చెందినవి. కార్టోశాట్ 2D అత్యాధునిక కెమెరాలతో భూమికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని అందించనుంది. మిగతా 2 నావిగేషన్ వ్యవస్థకు సాయపడే నానో ఉపగ్రహాలు. మిగిలిన 101 శాటిలైట్లు ఇతర దేశాలవే. ఇందులో అమెరికావి 96, ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఒక్కో శాటిలైట్ ఉన్నాయి. ఇందులో కార్టోశాట్ 2 ఉపగ్రహం బరువు 714 కేజీలు. మిగిలిన 103 చిన్నవే. వాటన్నింటి బరువు 664 కిలోలు. అంటే మొత్తం 1378 కేజీల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్తోంది రాకెట్. 505 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది ఈ వాహక నౌక. ఈ ప్రయోగానికి ఓ ప్రత్యేకత ఉంది. మామూలుగా అయితే ఆర్టీసీ బస్సు మీ స్టాప్ వచ్చింది దిగండి అన్నట్లుగా ప్రతి ఉపగ్రహాన్ని దాని కక్షలోకి ప్రవేశపెట్టే వరకు బాధ్యత రాకెట్దే. ఇప్పుడు మాత్రం కొంచెం వెరైటీ. హైదరాబాద్ లో రన్నింగ్ బస్సు దిగిపోయినట్టు తమ కక్ష రాగానే ఆయా ఉపగ్రహాలు వెంటనే దిగిపోయి తమ పని తాము చేసుకుంటాయి. ఈ లెక్కన 104వ ఉపగ్రహం తనను విడిపోవడంతో రాకెట్ బాధ్యత ముగిసిపోయినట్టే. రాకెట్ నుంచి విడిపడే సమయము, కోణము వేర్వేరు కాబట్టి ఉపగ్రహాలేవి ఒకదానికొకటి ఢీకొట్టుకోవని, అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రయోగం అవలేలగా సాగుతుందని శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు.